ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకై స్తుతులు స్తోత్రాలు తండ్రి. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని, నీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. Psalms chapter 94 verse 19. In the multitude of my thoughts within me, thy comforts delight my soul. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంతమంది హృదయాల్లో ఈ ఉదయకాల సమయంలో విచారాలు ఉన్నాయండి? రాత్రంతా కూడా ఆలోచించి పడుకున్నారేమో, సరిగ్గా నిద్ర కూడా పట్టలేదేమో ఈ ఆలోచనలతో. ఇవన్నీ కూడా మీ మనసులో పెట్టుకొని ఉన్నారేమో. మరి ఉదయకాల సమయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు రాత్రంతా ఆలోచించావు, నేను చూశాను. రాత్రంతా బాధపడుతున్నావు, నేను చూశాను. నీ పిల్లోస్ తడిసిపోతున్నాయి, నేను చూశాను. అయితే నీకు ఒక మాట గుర్తు చేస్తున్నాను. నీ యొక్క హృదయంలో ఎంత విచారములు హెచ్చుగా ఉన్నాయో, నా యొక్క గొప్ప ఆదరణతో నేను నీ ప్రాణమును నెమ్మది చేస్తాను అని మాట్లాడుతున్నాడండి. ఎంత అద్భుతమైన మాట కదండి! ఎవరైనా చెప్పగలుగుతారా ఈ మాట? మన హృదయాంతరంగములను చూసేటువంటి దేవుడు ఈరోజు నీ పక్కన ఏడుస్తూ నువ్వు ఉన్నా కూడా నీ భర్త పట్టించుకోకపోవచ్చు, నీ భార్య పట్టించుకోకపోవచ్చు, నీ బిడ్డలు పట్టించుకోకపోవచ్చు, నీ ఇంటి వాళ్ళు చూడకపోవచ్చు ఆ కన్నీరుని. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ విచారం అంతటిని ఎవరు చూస్తారు తెలుసా? దేవుడు చూస్తాడండి. దేవుడికి తెలుసు ప్రతి హృదయం ఎందుకు రోధిస్తుందో, ఎందుకు కన్నీరు కారుస్తుందో. ఎవరికీ అర్థం కాదు. కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయండి మనందరి జీవితాల్లో. అయితే మన కన్నీటిని, మన దుఃఖాన్ని, మన అంతరంగంలో ఉన్నటువంటి విచారాల్ని చూసే దేవుడు మనకున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనుషులు మనల్ని ఆదరించలేదనో, మనుషులు మనకి సహాయం చేయలేదనో, మనుషులు మనల్ని కంఫర్ట్ చేయలేదని చాలాసార్లు బాధపడుతున్నాం. ఎంతసేపు చేస్తారండి మనుషులు మనల్ని కంఫర్ట్? ఒకరోజు చేస్తారా, 2 రోజు చేస్తారా, అంతే. కానీ జీవిత కాలం అంతా కూడా మనకి రియల్ కంఫర్టర్గా ఉండి మన దేవుడు మనల్ని ఆదరిస్తాడండి. మనుషులు మాట్లాడే మాటలు కొద్దిసేపు మనకి నెమ్మదింపొచ్చేమో, కానీ మన దేవుడు కలగజేసేటువంటి ఆదరణ మన ప్రాణాలకి నెమ్మది కలగజేస్తుందండి. ఎందుకంటే ఆయన అంత శక్తివంతుడు. ఆయనకు తెలుసు మన హృదయంలో ఉన్నటువంటి విచారం ఏదైతే ఉందో దాన్ని ఎలా తీసివేయాలో తెలుసు. దానికి ఎలాగా మరి రిమూవ్ చేయాలి, దాన్ని ఏ విధంగా మరి మన జీవితాల్లో నుంచి తొలగించాలి అనేది ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఈరోజు భయపడొద్దు. ఏ విచారం నిన్ను పట్టి పీడిస్తుందో, ఏ దుఃఖము నిన్ను నలిగేటట్టు చేస్తుందో, ఏ యొక్క విచారం నిన్ను కన్నీటి పర్యంతరం చేస్తుందో, అది ఏ పరిస్థితి అయినా దేవుడు నువ్వు చూస్తున్న మరి నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టును దేవుడు చూస్తున్నాడండి. నువ్వు ఏడుస్తుంటే దాటిపోయే దేవుడు ఎంత మాత్రం కాదండి. అలాంటి దేవుడు కాదు మనకున్న దేవుడు. మనం ఏడుస్తుంటే ఆగి ఆలోచించే దేవుడు. మనం ఏడుస్తుంటే తన కౌగిల్లోకి మనల్ని తీసుకునే దేవుడు. మనం ఏడుస్తుంటే ఆ కన్నీటిని తుడిచే దేవుడు అండి. ఈరోజు మన ఇంట్లో చిన్న బిడ్డలు ఏడిస్తే అలానే చూస్తూ వెళ్ళిపోతామా? దాటిపోతామా వాళ్ళని? వాళ్ళ కంట్లో నీళ్ళు చూస్తేనే మనం విలవిల్లాడిపోతాం కదా. వాళ్ళు ఏడుస్తుంటే మనం ఎంత బాధపడతామో కదా, హక్కును చేర్చుకుంటాం కదా. మరి చిన్న బిడ్డల్ని, మనం కన్న బిడ్డల పట్ల మనకు అంత ప్రేమ ఉంటే, మనల్ని కొన్న తండ్రి, మన కోసం విలువిచ్చి ప్రాణాన్నే పెట్టిన గొప్ప తండ్రి అండి మనకు కలిగినటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుడు నువ్వు ఏడుస్తుంటే చూస్తూ దాటిపోయే దేవుడు కాదండి. నిన్ను హక్కును చేర్చుకొని నిన్ను ఆదరిస్తాడు. నీకున్న పరిస్థితులు మార్చేస్తాడు. ఏదో 2 మాటలు చెప్పి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆ పరిస్థితికి సొల్యూషన్ ఇచ్చే దేవుడు. ఆ పరిస్థితుల్లో నుంచి నేను బయటికి తీసుకొచ్చే దేవుడిని ఈరోజు మనం కలిగి ఉన్నాం. కాబట్టి నమ్మకంగా, ధైర్యంగా ఉందాం. నువ్వు ఏ పరిస్థితినైతే ఈరోజు ఎదుర్కొంటున్నావో, ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు వెళ్తూ నీ హృదయం అంతా కూడా విచారంతో నిండి ఉందో, ఏ యొక్క కన్నీటిని బట్టి నీ హృదయం అంతా కూడా దుఃఖంతో నింపబడిన స్థితిలో నువ్వు ఉన్నావో, ఎందుకు నీ పిల్లోస్ తడిచిపోతున్నాయో అవన్నీ కూడా దేవుడికి తెలుసండి. నీ కన్నీటిని చూస్తున్నాడు ఈరోజు. నీ మనో దుఃఖాన్ని చూస్తున్న దేవుడు. నిన్ను దాటిపోడు, ఆగి నీతో మాట్లాడే దేవుడు. మరి నువ్వు ఆయన మాట వినడానికి సిద్ధంగా ఉన్నావు. దేవుడు చాలాసార్లు మాట్లాడతాడండి మనతో, మనల్ని కంఫర్ట్ చేస్తాడు. కానీ మనమే కొన్నిసార్లు దేవుడు శ్రమ
స్వరాన్ని వినలేకపోతాం. ఎందుకు తెలుసా? మన హృదయాల్లో ఉన్నటువంటి డిప్రెషన్, మన హృదయాల్లో ఉన్నటువంటి బాధ, దేవుడు ఏం చెప్తున్నాడో వినలేనటువంటి స్థాయికి మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి దయచేసి ఒకవేళ నువ్వు డిప్రెషన్తో నింపబడి ఉంటే ఉదయకాల సమయంలో దేవుడిని గొప్ప ఆదరణతో నింపాలని ఆశపడుతున్నాడు. మనం డిప్రెషన్లో ఉంటే చూస్తూ మరి అలాగే ఉండే దేవుడు కాదండి. దానిలో నుంచి మనల్ని బయటికి తీసుకురావాలని ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు ఇంకా ఇలాగే డిప్రెషన్లో ఉండిపోతావు? ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఈ పరిస్థితిలో ఇలానే ఉంటావు? దేవుడికి అది ఇష్టం లేదు. నువ్వు ఆ పరిస్థితిని దాటించాలని, నువ్వు ఆ పరిస్థితిలో నుంచి బయటపడాలని దేవుడు చూస్తున్నాడు. కానీ నువ్వేమో ఉన్న స్థలంలోనే అలాగే ఉన్నావండి. మరి పడిన స్థితిలో ఉంటే నువ్వు అలానే ఉండిపోతావు. దయచేసి లేయి. నువ్వు ఉన్న పరిస్థితిలో నుంచి లేచి నిబ్బరము కలిగి దేవుడి పైన ఆధారపడి నిలబడు. నీకున్న పరిస్థితిలో దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు. నేను పడిపోయినాను కదా, నేను లేవలేను కదా అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నేను లేపడానికి దేవుడు చెయ్యి ఇచ్చున్నాడు. నువ్వు చెయ్యి ఆయనకి, నేను లేపి నిలబెడతాడు. నీకు చెయ్యి ఇచ్చి నిలబెడుతున్నటువంటి గొప్ప దేవుడు నీకు అందించినటువంటి ఆ చేతితోనే సహాయం చేయడానికి శక్తివంతుడండి. అందుకనే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని చెప్పాడండి. కాబట్టి నీ యొక్క సమస్యలన్నీ కూడా ఆయన చేతికి అప్పగించు. నీకున్నటువంటి విచారాలన్నీ కూడా ఆయన చేతిలో పెట్టేసేయి. ఆయన నీకు పరిపూర్ణమైన నెమ్మదినిస్తాడు, పరిపూర్ణమైన ఆదరణనిస్తాడు, పరిపూర్ణమైన ధైర్యాన్ని ఇస్తాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చేమో, ఈ లోకంలో ఉన్న బంధుమిత్రులు విడిచిపెట్టచ్చేమో నీకున్నటువంటి విచారాలు చూసి, నీకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు చూసి. కానీ దేవుడు మాత్రం నీకున్న స్థితిని బట్టి నేను ఎప్పుడు విడిచిపెట్టి పోయే దేవుడు కాదు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఏ సమస్య నీ జీవితంలో ఉందో, ఒంటరిగా పోరాడుతున్నానని నువ్వు బాధపడుతున్నావో, నువ్వు ఒంటరిగా లేవు. ఎందుకంటే నీతో పాటు ఎవరున్నారు తెలుసా? దేవుడున్నాడు. నీ హృదయంలో నుంచి నువ్వు ఒంటరివి అని పదే పదే నీకు వినపడుతుందంటే ఆ మాట ఎవరి దగ్గర నుంచి వస్తుంది తెలుసా అండి? సాతాన్ దగ్గర నుంచి వస్తుంది. నువ్వు ఒంటరివేనండి? మనం ఎప్పుడు ఒంటరివరం కాదండి. మన తండ్రి మనతో ఎప్పుడూ ఉన్నాడు. ఆయన సర్వంతర్యామి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అలాగే నీ హృదయంలోనే ఉన్నాడు. మరి నీ హృదయం అనేటువంటి ఆలయాన్ని నువ్వు ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన నీలో ఉండే నడిపిస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఒంటరివాడివి కాదు, ఒంటరిదానివి కానే కాదు. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టచ్చు ఒక సమయం వచ్చేసరికి, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. మరి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలుకొని సమాధిలోకి వెళ్ళే వరకు కూడా మనతో ఉండే దేవుడు. అంతటితో ముగిసిపోదు మన దేవుడితో ఉన్నటువంటి ప్రయాణం. ఆయనతో పాటు నిత్య రాజ్యంలోకి వెళ్తాం. యుగ యుగాలు ఆయనతో పాటే ఉంటామండి. అంత గొప్ప ఆధిక్యతను మనకి దేవుడు ఇచ్చాడు. అంత గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనకి ధైర్యం అదే, మనకున్న ఆదరణ అదే. కాబట్టి ఈరోజు నీ అంతరంగంలో మరి ఎంత హెచ్చైనటువంటి విచారాలున్నా నీ ప్రాణమునకు గొప్ప ఆదరణ కలుగజేసేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. నెమ్మదిని కలుగజేస్తాడు అని మరొకసారి ఈ మాట ద్వారా నీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దయచేసి డిప్రెషన్లోకి పోక నువ్వు ఈ ప్రామిస్ని క్లెయిమ్ చేయి. ఈరోజు ఈ ప్రామిస్ పెట్టుకొని దేవుడి సన్నిధిలో మొరపెట్టు. అయ్యా, నువ్వు నా విచారాలన్నీ కొట్టేస్తానన్నావు, నాకు ఆదరణ ఇస్తున్నావు, నాకు నెమ్మది ఇస్తానన్నావు కదా ప్రభువా, నాకు ఇవ్వవా దేవా? నువ్వు దేవునితో అడగండి. ఈ ప్రామిస్ని ఈరోజు దేవుడి సన్నిధిలో పట్టుకొని ప్రార్థన చేయండి. తప్పకుండా మీ హృదయాల్లో నెమ్మదితో నింపబడుతుంది. తప్పకుండా మీ హృదయాలు ఆదరణతో నింపబడతాయి. మనం బైబిల్లో చూసినట్లయితే అనేక మంది జీవితాల్లో ఇలాంటి విచారాలు హెచ్చుగా ఉన్నప్పుడు, వాళ్ళ జీవితంలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారికి ఎంతో నెమ్మదిని కలుగజేశాడండి. అసాధ్యకరమైనటువంటి పరిస్థితుల్లో సైతం అద్భుతాలు చేసిన దేవుడు అండి మన దేవుడు. కాబట్టి ఆ రోజున్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. ఆ రోజు సహాయం చేసిన దేవుడు తన ప్రజలకి ఈరోజు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుడు సహాయాన్ని పొందుకోవడానికి? ఈరోజు నువ్వు దేవుడు సహాయం పొందుకోవాలని ఆశపడితే నువ్వు డిప్రెషన్లో కాదు వెళ్ళాల్సింది, ఆనందంతో గంతులు వేయాలి. ప్రామిస్ని తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మోకరించి ప్రార్థన చేయాలి. అయ్యా, నాలో ఉన్న విచారాలు తీసేయి ప్రభువా, నాకు నెమ్మది దయచేయి, నాకు ఆదరణ దయచేయి అని మనం దేవుడి సన్నిధిలో మోకరించగలిగితే, అడగగలిగితే దేవుడిచ్చేటువంటి గొప్ప ఆదరణను పొందుకుంటాం. నిరంతరం కూడా సంతోషంతో మన హృదయాలు నింపబడతాయండి. చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఆ రోజు యేసయ్య ఉన్నటువంటి ఆ పడవకి ఎన్ని అలలు వచ్చి కొట్టినా, ఎన్ని తుఫాన్లు వచ్చి కొట్టినా, యేసయ్య లేచి ఒక్కసారి గద్దించినప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా నిమ్మలించినట్లుగా ఈరోజు నీ హృదయంలో ఉన్న ఆ యొక్క భయంకరమైనటువంటి మరి విచారాలకి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆశపడుతున్నాడు. అయితే యేసయ్యకి నీ హృదయంలో స్థానం ఇవ్వు. దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి. తప్పకుండా ఈ గొప్ప ఆదరణను పొందుకుంటావు, అద్భుతాన్ని చూడగలుగుతావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు నాయన. ఈ ప్రామిస్ని మేమందరం క్లెయిమ్ చేస్తున్నాం. మా హృదయాల్లో ఎన్నో విచారాలు ఉన్నాయి, అవి ఎంతో హెచ్చుగా ఉన్నాయి తండ్రి. ఆదరణ లేక
ప్రభా దుఃఖంతో వేదనతో కొట్టి మిట్టాడుతున్న పరిస్థితిలో ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఈరోజు ఆ పరిస్థితుల నుంచి అందరినీ విడిపించి నీ ఆదరణ ఇచ్చి మా ప్రాణాలని నెమ్మది చేయమని, ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.